అక్షతలు అనే మాట నుంచి వచ్చిందే అక్షంతలు. క్షతం కానివి అక్షంతలు అంటే రోకటి పోటుకు విరగనివి, శ్రేష్టమైన బియ్యం అన్నమాట. అటువంటి బియ్యాన్ని పసుపు లేక కుంకుమ, నేతితో కలిపి అక్షింతలు తయారు చేస్తారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దాన వస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాల్లో చంద్రునికి ప్రీతికరమైనవి బియ్యం. జ్యోతిషాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధినాయకుడు. అందుకే మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం చూపుతాయి. శాస్త్రీయంగా చూస్తే మనిషి దేహం ఓ విద్యుత్ కేంద్రం. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. పెద్దలు వధూవరులపై అక్షింతలు చల్లి ఆశీర్వదించే సమయంలో దేహంలో విద్యుత్ను కొంత భాగం ఈ అక్షంతలు తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ళ నుంచి పుచ్చుకునే వాళ్లకు విద్యుత్ బదిలీ అవుతుంది. అక్షింతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిన్నలకు లభిస్తుందనేది నమ్మకం. పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు, అత్తమామలు వివాహ సమయంలో శుభకార్యాల్లో మనకు అక్షింతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలో అంతర్యాయం, పరమార్థం ఇదే. అక్షింతల బియ్యానికి పసుపు కుంకుమలు కలపడానికి కారణం ఆయుర్వేదం ప్రకారం చర్మ సంబంధ రోగాలకు అడ్డుకునే శక్తి పసుపుకు ఉంది. అక్షింతలు వేసేవారికి ఎలాంటి రోగ సమస్యలున్నా పుచ్చుకునే వాళ్ళకి అవి సోకకుండా ఈ పసుపు కుంకుమలు నివారిస్తాయి అంట. అంతేకాకుండా పసుపు కుంకుమలు శుభానికి సంకేతాలు కూడా.